హరే కృష్ణ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హోమియో ఫోకస్. దిస్ ఇస్ డాక్టర్ కృష్ణ చైతన్య. ఈ వీడియోలో మనం టాన్సిల్స్ గురించి మాట్లాడుకుందాం. జనాలు అనుకుంటారు చాలామంది టాన్సిల్స్ అనేవి ప్రాబ్లం వచ్చిన వాళ్ళలోనే ఉంటాయని. నో, ఈ టాన్సిల్స్ అనేవి ప్రతి ఒక్కరి థ్రోట్లో ఉంటుందన్నమాట. ఇదొక లింఫాయిడ్ టిష్యూ. దీని పర్పస్ ఏంటి అంటే ఎప్పుడైనా బ్యాక్టీరియా వైరసెస్ మన బాడీలోకి ఎంటర్ అయినప్పుడు వాటిని ఫైట్ చేసి మనకి ప్రొటెక్షన్ ఇస్తుంది అనమాట. ఇట్స్ అ కైండ్ ఆఫ్ ఇమ్యూనిటీని ప్రొవైడ్ చేస్తుంది. సో అందరి థ్రోట్లో ఈ టాన్సిల్స్ అనేవి ఉంటాయన్నమాట. సో వాట్ వీ హియర్ ద ప్రాబ్లమ్ ఇస్ ద టాన్సిలైటిస్. ఐటిస్ మీన్స్ గెటింగ్ ఇన్ఫ్లేమ్డ్. ఎప్పుడు ఇలాంటివి చూస్తామంటే ఎస్పెషల్లీ చిల్డ్రన్స్లో మనం ఇలాంటివి చూస్తూ ఉంటాం. టాన్సిల్స్ అనేవి వాచిపోయి అప్పుడు బాగా పెయిన్ వచ్చేస్తుంది, ఏం తినలేరు. కొందరిలో ఎంత వాచిపోతుంది అంటే బ్రీతింగ్ కూడా చాలా ప్రాబ్లం అయిపోతుంది అనమాట. సరిగ్గా నిద్ర కూడా పోలేరు, జ్వరం వచ్చేస్తుంది, బాడీ పెయిన్స్ వచ్చేస్తాయి, అండ్ దే సఫర్ అ లాట్. అండ్ కొందరికి ఇవి చాలా రిపీటెడ్ కేసెస్ క్రానిక్ టాన్సిలైటిస్గా మారిపోతుంది. అండ్ డాక్టర్ సజెస్ట్ టాన్సిలెక్టమీ, దట్ ఈస్ రిమూవల్ ఆఫ్ టాన్సిల్స్. బట్ there is no need. We have such good treatment options available, and homeopathy is also there. అండ్ ఎస్పెషల్లీ హోమియోపతిలో నో నీడ్ ఆఫ్ రిమూవల్ ఆఫ్ టాన్సిల్స్. ఈ ఇన్ఫ్లమేషన్ ఇవాప ఏదైతే ఉంటుందో ఇట్ సబ్సెట్స్ తగ్గిపోతుంది అండ్ యుల్ గెట్ బ్యాక్ టు నార్మల్ అనమాట. నో నీడ్ ఆఫ్ రిమూవల్. అండ్ ఇన్ ఫస్ట్ స్టేజెస్లో వాపు ఉంది అండ్ తినలేకపోతున్నారు, ఫీవర్ ఉంది, ఇన్ సచ్ కేసెస్ బెల్లోడనా is such a good remedy. It helps in reducing your inflammation and fever. There are many more remedies as well depending upon the symptom similarity. Find your best doctor and get cured as well. You can get treatment from us as well. Numbers mention chestanu. You can get cured as well. So what can we do prevent that ante first upper respiratory tract infections రాకుండా చూసుకోవాలి. లైక్ ఇట్ మే బి కోల్డ్, కాఫ్ అండ్ పిల్లల్లో ఎస్పెషల్లీ ఎక్కువగా చూస్తుంటాం కాబట్టి ప్రాపర్ హైజీన్ ప్రాక్టీసెస్ పాటించడం చాలా ఇంపార్టెంట్. వేరింగ్ అ మాస్క్, వాషింగ్ హ్యాండ్స్ థరోలీ ఎక్కడికైనా వెళ్ళి ఏమైనా చేసినా. అండ్ ప్లీజ్ డోంట్ షేర్ యువర్ యుటెన్సిల్స్, తిన్నవి కానీ మేబీ కప్స్ ఆర్ ఎనీథింగ్, డోంట్ షేర్ విత్ అదర్స్, ఎస్పెషల్లీ కిడ్స్. షేరింగ్ చేసుకోకపోవడం ఇంపార్టెంట్. వేరింగ్ మాస్క్ ఈజ్ ఇంపార్టెంట్. ప్రాపర్ హైజీన్ ప్రాక్టీసెస్ ఈజ్ ఇంపార్టెంట్. అండ్ కొందరికి పులుపు పడదు. బేసికల్లీ కొందరికి ఇరిటెంట్స్ ఉంటాయి, ఎలర్జెన్స్ ఉంటాయి, వాటి నుంచి కొంచెం దూరంగా ఉండడమే బెటర్. కొందరికి చలిలో ఎక్స్పోజ్ అయినా కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. కీప్ యువర్ సెల్ఫ్ కవర్డ్ అండ్ వాటికి తగ్గట్టు జాగ్రత్తలు తీసుకుంటే ఇంట్లో కొంచెం న్యూట్రిషియస్ ఫుడ్, వార్మ్ ఫుడ్నే ప్రిఫర్ చేయండి రాదర్ దెన్ రెఫ్రిజిరేటెడ్ అండ్ కోల్డ్ బయటవి కాకుండా. సో ఇలాంటివన్నీ కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే వీటికి ఎఫెక్ట్ కాకుండా ఉంటాం. ఈవెన్ ఇఫ్ యూ గెట్ ఎఫెక్టెడ్ అది ఇంకా ముదిరించుకోకుండా చూసుకోండి. లైక్ ఇన్ స్టార్టింగ్ స్టేజెస్ క్యూర్ చేసుకోవడం బెటర్. దగ్గు అయిపోయింది, జలుబు అయిపోయింది, దగ్గు అయిపోయింది, దాని తర్వాత ఎక్కడ పోతుంది నెక్స్ట్, అది ఇంకెక్కువ ముదిరిపోతే ఇట్ లీడ్స్ టు టాన్సిలైటిస్. అక్కడ నుంచి ఇయర్ పెయిన్ వచ్చేస్తుంది. బికాజ్ ఆల్ దీస్ ఆర్ కనెక్టెడ్. చాలా డిఫికల్టీగా ఉంటుంది అనమాట. సో అలాంటివన్నీ రాకుండా ఉండాలంటే బేసిక్ హైజీన్ ప్రాక్టీసెస్ అండ్ ఈటింగ్ న్యూట్రిషియస్ వార్మ్ ఫుడ్ helps, and homeopathy treatment is there for you, and you don't have to remove your tonsils. Okay, stay tuned for more videos. I hope this video helps. Thank you.